నేను లైకును రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నన్ను ఒకసారి నొక్కండి. నేను కమెంట్ రా. ఏ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కింద టైప్ చేసి పెట్టండి రా. నేను షేర్ బటన్ ని రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. అయ్యి బాబోయ్ ఏంటిలు ఏండే నేను సబ్స్క్రైబ్ నండి. అలా నేను రాగి అని మర్యాద లేకుండా మాట్లాడినండి. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే కోసంత సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి బాబా, మీకు పుణ్యం ఉంటది. నిద్రపోయింది 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 మహిళా లోకం, సోలేచింది పురుష ప్రపంచం. నిద్రపోయింది నిద్రపోయింది మహిళా లోకం, వంట చేస్తుంది పురుష ప్రపంచం. నా కళ్ళు క్లోజ్ చేసున్నా చెవులు ఓపెన్ లోనే ఉన్నాయి. తొక్కలో పాటలు పాడావంటే డొక్కలో తంతాను. ఏంటే నువ్వు ఎలాగో వంట చేసి పెడితే తినే అదృష్టం లేదు, కనీసం వంట చేస్తున్నప్పుడు పాట పాడుకునే అదృష్టం కూడా లేదా నాకు? లేదు, చేత్తో చేసి అయిపోయే వంటకి నోరెందుకు తెరుస్తున్నావు? మూసుకొని చెయ్యి. ఇది రాను రాను నార్త్ కొరియాలో కిమ్ము మామలా తయారవుతుంది. 1947 లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ 2026 వచ్చిన ఈ మగాడికి రావట్లేదే. ఇంకా మాటలు వస్తున్నాయేంటి? వంట చేస్తే వాసన మాత్రమే రావాలి. ఐ వాంట్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఓకే టీచర్. ఏం లేదు. వంట సిమిలో పెట్టి చెయ్యి. అసలే బయట గ్యాస్ సిలిండర్ కొరతుందంట. అదంతా ఫేక్ న్యూస్ అంటే నీకు తెలీదా? అయితే వెళ్ళి 2 సిలిండర్లు తెచ్చే. గ్యాస్ కొరత? ఓ మై గాడ్, ఇస్ ఇట్ ట్రూ? అయితే గ్యాస్ చాలా తక్కువ వాడాలి. ఉండి ఇప్పుడే సిమ్ లో పెట్టేస్తాను. అయినా ఇంకేం సెట్ చేస్తావు? వంట గంట నుంచి చేస్తున్నావు. అసలు నీ బాధ ఏంటే? విసుక్కుంటున్నావేంటి? లేకపోతే ఏంటే? పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు పేలుతున్నా. ఊరుకుంటున్నానా? ఊరుకోకపోతే ఏం చేస్తావేంటి? ఏమీ చేయను. ఎలాగో లేచావుగా, వంట నువ్వే చేసుకో. బాయ్. గోవిందు, నాకీ బతుకొద్దు. అయ్యో. హే గోరా, వాట్సాప్ రే. వాట్సాప్ కాదురే, స్నాప్చాట్. ఏదో ఒకసారి ఇయ్యను. ట్వీక్ సెండ్. రే నామకం పెడతావేంట్రా? ఓన్లేరా, ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎదవలే. పొద్దున్నే నీ మొహం చూస్తే ఏదోటి అయిపోద్ది. సర్లే, ఎంతకీ మీ నాన్న అక్కడ? అంకుల్ అంకుల్. రారా గోరారా. ఏంటంకుల్ ఇప్పుడే స్నానం చేసి వచ్చారా? కొంచెం తుడుచుకొని వేసుకోవాల్సిందిగా షర్ట్ మొత్తం తడిసిపోయింది. ఊరుకోరా బాబు, ఇప్పుడు స్నానం ఏంటి? ఎప్పుడో గంట క్రితమే స్నానం చేశాను. మరి వాటర్ ఏంటి అంకుల్? చెవటరా చెవట. బయట చూసావా ఎండ ఎలా ఉందో? ఇంట్లో ఉడికొచ్చేస్తుంది. ఇందాకే స్నానం చేశాను, మళ్ళీ చెమట కొంపు చూడు. ఎండలు ఎలాగే ఉంటే రోజుగా 5 సార్లు స్నానం చేసినా సరిపోదేమోరా. అక్కర్లేదు అంకుల్, ఒకసారి మన దగ్గర స్మెల్ చూడండి. అవునరా, మంచి స్మెల్ వస్తుంది. యా, ఇది మాక్సిమోర్ ప్రీమియం పర్ఫ్యూమ్. దీన్ని యూజ్ చేస్తే స్వెట్ స్మెల్ పోయి మంచి స్మెల్ వస్తుంది. పర్ఫ్యూమా? పర్ఫ్యూమ్ అంటే 1 గంట 2 గంటల్లో స్మెల్ పోద్ది కదరా. అది నార్మల్ పర్ఫ్యూమ్ అంకుల్, ఇది మాక్సిమోర్ పర్ఫ్యూమ్. 12 గంటల పైగా ఈజీగా స్మెల్ ఉంటది. దీన్ని స్పెషల్ గా మన ఇండియన్ హీట్ కోసమే డిజైన్ చేశారు. వన్స్ వేసుకుంటే స్వెట్ స్మెల్ అనేదే ఉండదు. అవునరా, చాలా బాగుంది. ప్రీమియం అంటే చాలా కాస్ట్లీ అనుకుంటా. ఇది యాక్చువల్లీ 3000 రూపీస్ పర్ఫ్యూమ్ అంకుల్. బట్ ఇప్పుడు లిమిటెడ్ ఆఫర్ లో జస్ట్ 999 కే దొరుకుతుంది. గుడ్ మ్యాన్ అండ్ బ్యాడ్ మ్యాన్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. తొందరగా తీసుకుంటే బెటర్, ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది. 3000 రూపాయలది 999. ఇలాంటి ఆఫర్ అసలు మిస్ చేయకూడదు. ఇంతకీ దీన్ని ఎలా ఆర్డర్ చేయాలరా? సింపుల్ అంకుల్, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఆఫర్ క్లోజ్ అయ్యేలోపు ఆర్డర్ చేసుకోండి. అండ్ దీనికి ఎలాంటి కూపన్ కూడా అవసరం లేదు. సరేరా. స్వెట్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ పొట్ట ప్రాబ్లం ఏంటి? ఇంకా అలా పెంచుకుంటూనే పోతారా? స్వెట్ సమ్మర్ ప్రాబ్లం, కానీ ఈ పొట్ట యూనివర్సల్ ప్రాబ్లం. ఏమీ చేయలేము. అసలు మిమ్మల్ని కాదు అంకుల్, మీకు రోజు కుంభాలు పెడుతున్నా ఆంటీ నాన్నలు. ఎక్కడ ఆవిడ? అమ్మో 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 లక్ష్మి, అసలు ఏం చేస్తున్నావే నువ్వు? ఏం చేయడం ఏంటండి, కనిపించట్లేదా? వంట చేస్తున్నాను. నువ్వు వంట చేస్తున్నట్లేదు, నా బడ్జెట్ కి మంట పెడుతున్నట్టుంది. నేనేం చేశానండి? బయట గ్యాస్ సిలిండర్లు దొరక్క రేట్లు పెరిగిపోయి అందరూ బొగ్గుల పొయ్యి మీద వండుకుంటుంటే
నువ్వు మాత్రం గ్యాస్ స్టవ్ మీద 2 పొయ్యిలు వెలిగించి అంత పెద్ద పెద్ద మంటలు పెట్టి వండుతావా? నువ్వు ఇలాగే చేస్తే నెలల తరబడి రావాల్సిన గ్యాస్ నెల కూడా రాదే. ఇది మరీ బాగుందమ్మా. గ్యాస్ వాడకుండా వంట ఎలా చెయ్యాలి? నన్ను అడిగితే నేను చెప్తాను కదా. ఏది ఆ గిన్నెలు ఎలాగివ్వి? హా, ఏం చేస్తున్నారండి? బండ రేటు పెరిగినప్పుడే ఎండను వాడుకోవాలి. చూడు ఎంత వేడిగా ఉందో. ఒక అరగంట వాటిని ఎండలు అలాగే వదిలే, దానికి అయ్యి ఉడికిపోతాయి. హా, ఆ ఏముంది, గంటలు అవ్వాల్సిన వంట 2 గంటలు పడుతుంది. పోయేదేముంది, గ్యాస్ అక్కర్లేదు, పొయ్యి అక్కర్లేదు. అంకుల్ ఆ, ఏంట్రా? ఈ మధ్య మీ పిసినార్తనం మరీ పీక్స్కి వెళ్ళిపోతుంది అంకుల్. థ్యాంక్ యూ రా. నాకు దేంట్లో ఉన్నా లోపల ఉండడం ఇష్టం. అయ్యో రామచంద్ర ప్రభు, ఏంటయ్యా నాకు ఈ కర్మ? నువ్వు లోపలికి పోవే గుమ్మ, వంట అయ్యాక చెప్తాను, వచ్చి పట్టుకెళ్ళు. అయినా మీ పిచ్చి కాకపోతే ఎండలో ఎక్కడైనా వంట అవుతుంది అంకుల్. ఎందుకు అవదు, దర్జాగా అవుతుంది. ఏది నీ చెయ్యాలగివ్వి? ఏ బాబాయ్ కాలిపోయింది. చూసావా మరి, సీట్ అలా పొయ్యి కాలుతున్నట్టు కాలితే చెయ్యి కాలదా? ఆ వేడికి వంట అవ్వదా? అవుతుంది అవుతుంది. మీరు వంట చేసుకుంటారా పెంట చేసుకుంటారా మీ ఇష్టం, నన్ను మాత్రం వదిలేండి. మనతో మామూలుగా ఉండదురా రే. ఐస్ ఐస్, ఆల్ ఐస్, ఫుల్ ఐస్, #1 క్వాలిటీ ఐస్. అంకుల్ అంకుల్ పొల్లైసి ఇప్పించరా? పొల్లైసా? చిన్నపిల్లల ఇంకా పొల్లైసా ఏంట్రా? అయితే క్రీమ్ స్టోన్ కి వెళ్దాం పదండి. వద్దులే, పొల్లైసే బెటర్, పద. రండి సార్ రండి. ఏం తీసుకుంటారు? పల్లైసా, పాలైసా, ఆకోబారా? మన దగ్గర అన్ని ఉన్నాయి. ఏది కావాలి చెప్పండి. ఇదిగో బాబు, మాకన్నా రిక్వైర్మెంట్స్ లేవు గాని 5 రూపాయల ఐసులు ఉంటే ఇవ్వి. 5 రూపాయల ఐసులా? ఏ కాలంలో ఉన్నారు బాబు మీరు? ఇంకా 5 రూపాయలకి చాక్లెట్లే రావట్లేదు, మీరు ఐస్ అడుగుతున్నారు. సర్లేనయ్యా, నీ దగ్గర తక్కువ రేటు గుండా ఐసేది? గొట్టం ఐస్ బాబు, అదే 10 రూపాయలు. అయితే అయ్యో 2 ఇవ్వి. పొల్ల ఐస్ తీసుకోండి బాబు, బాగుంటది. 15 రూపాయలే. అవును అంకుల్, పొల్లైసి అయితే బాగుంటది అని పొల్ల కూడా సీకేయచ్చు. అవును బాబు, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటది. పొల్ల ఐస్ తీసుకొని చెప్తాను. ఆహా, అయితే 5 రూపాయలే తగ్గించి పొల్లైసే 10 రూపాయలకి ఇవ్వి, తీసుకుంటాం. పొల్ల ఐస్ కూడా బేరాలు ఆడుతారు బాబు. నీదో పెద్ద క్వాలిటీ వాల్స్ లాజా. మరి ఏది ఐస్ చూపించు, దాని మీద ఎంఆర్పి ఉందా? నువ్వు ఎంత చెప్తే అంతే కదా, అందుకే తగ్గించు. ఏంటి బాబు మీరు, ఆ క్రీమ్ స్టోన్ లాట్లోని వాళ్ళు ఎంత పెడితే అంత పెట్టి కొనేస్తారు, కానీ మాలాంటి చిన్నోళ్ళ దగ్గర మాత్రం బేరాలు ఆడుతారు. అందుకే మాలాంటి పూరుగాళ్ళు ఇంకా పూరైపోతారు. అలాంటి పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ కంపెనీలు పెట్టుకుని రిచ్ వాళ్ళు మాత్రం ఇంకా రిచ్ అయిపోతారు. నిజమేనయ్యా, కరెక్ట్ గా మాట్లాడు. ఇదిగో ఈ 40 రూపాయలు తీసుకుని ఓ 2 పొల్లైసులు ఇవ్వి. థ్యాంక్ యూ బాబు. ఇగోండి ఫ్రెష్ ఫ్రెష్ పొల్లైసులు. అంకుల్, ఇన్నాళ్ళు మీలో ఫాదరే అనుకున్నా, ఒక మదర్ తెరీసా కూడా ఉందని ఈ రోజు ప్రూవ్ చేశారు. ఎక్స్ట్రాలు చేయకరారే, ముందు ఐస్ క్రీమ్ తిను, లేకపోతే కరిగిపోద్ది. అవును అంకుల్, వాడు ఒక పొల్లైసే 15 రూపాయలు పెట్టి అమ్ముతున్నాడంటే ఎండాకాలంలో ఐస్ కి ఎంత డిమాండ్ ఉంటది. మనం ఎందుకు ఐస్ ఫ్యాక్టరీ పెట్టకూడదు? ఒరే, నీకు దండం పెడతాను రా, నువ్వు కొన్ని రోజులు బిజినెస్లు పెట్టడం మానేరా. అదేంటి అంకుల్ అలా అంటారు? ట్రై అండ్ ట్రై అంటిల్ యూ టై. మొన్న ఎలాంటి సోదో చెప్పి నా దగ్గర 10,000 దొబ్బు. ఆ డబ్బులు వెనక్కి రాలేదు, ఆ బిజినెస్ బాగుపడలేదు. అన్ని హిట్ అయిపోతాయి ఏంటి? కొన్ని కొన్ని అలా ఫట్ అవుతూ ఉంటాయి. కొన్ని కాదు నాన్న, అన్ని ఫట్ అయ్యాయి. నువ్వు బిజినెస్లు పెట్టడం చూసి చూసి నాకు అలుపొస్తుంది గాని నీకు గెలుపు మాత్రం రావట్లేదురా. ఈసారి ఖచ్చితంగా వస్తుంది అంకుల్, ఎందుకంటే సమ్మర్ లో మనల్ని చల్లగా చేసేది ఐస్. ఇట్స్ ఎ సీజనల్ బిజినెస్, డెఫినెట్ గా హిట్ అవుతుంది. నీ బిజినెస్ హిట్ అయ్యే లోపు నేను ఫట్ అయిపోయేలా ఉన్నాను. నన్ను వదిలేరా బాబు, దయచేసి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకు. అంకుల్ ఒరే ప్లీజ్ రా, నన్ను ఏ బిజినెస్ లోనే లాక్కరా, నా కొట్టు నేను చూసుకుంటాను. సర్లేండి, కనీసం ఆ షాప్ పక్కన ఖాళీగా ఉన్న షాప్ అయినా నాకు ఇప్పించండి. అదే ఐస్ ఫ్యాక్టరీకి అదేం సరిపోతురా? ఏదో మాకున్న దాంట్లో చిన్నగా పెట్టుకుంటాను అంకుల్, ఉన్న మీరు ఇప్పించండి చాలు. సరేలే, ఓనర్ తో మాట్లాడతాను. థ్యాంక్ యూ అంకుల్. The next day. మై న్యూ ఐస్ ఫ్యాక్టరీ. అదే అదే ఓపెనింగ్ అయిపోయాక ఐస్ క్రీమ్ తిన్నాను. ఐస్ క్రీమ్ లా ఇప్పుడు ఎవడిప్పిస్తున్నాడు మావా నీకు? ఒకటి ఇప్పించాలేట్రా, లోపల ఉంటాయి కదా, తీసుకుని తినేద్దాం. ఒరే మావా, ఐస్ ఫ్యాక్టరీ అంటే ఐస్ క్రీమ్ లు ఉండవురా, ఐస్ ఒకటే ఉంటది.
అది పొల్లైసు. గోరగా అడగరా, నీకు ఆడే కరెక్ట్. గొర్రె గొర్రె ఏంట్రా ఓపెనింగ్ అయిపోయాక నాకు పొల్లైసు ఇవ్వరా. ఒరే ఇది పుల్లైసులు అమ్ముకునే బండి కాదురా, ఐస్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఐస్ క్రీములు అమ్మం, ఐస్ ఒకటే అమ్ముతాం. పోనీ అదే ఎవరా నోట్లో వేసుకుంటాను. అసలు ఎవడరా ఈయన పిలిచింది? తే తే తోరా తూ తూల్ తే తుక్కు నీకేత్రా తావాలి. ఐసురా. అది ఇక్కడ దొరకదే కదా, మనం తైచుకెళ్ళి తొనుక్కుందాం. గుడ్ జాబ్. ఒరే గోరా, చెప్పండి అంకుల్. ఐస్ ఫ్యాక్టరీ పెట్టడం మానే పెట్టేశావు. ఇంతకీ ఈ ఐస్ ఎవరికి అమ్ముతావురా? అలా అడుగుతారేంటి అంకుల్? ఐస్ బండోలు, ఐస్ క్రీమ్ బండోలు, జ్యూస్ బండోలు, నిమ్మ సోడా బండోలు, చెరుకు రసం బండోలు, ఐస్ గోలా బండోలు, ఇలా ఎన్ని బళ్ళకి ఐస్ కావాలో తెలుసా? సమ్మర్ రన్స్ ఆన్ దిస్ ఐస్ అంకుల్. ఎండాకాలం కాబట్టి ఫుల్ గా బిజినెస్ అయిపోద్ది అంటావు. ఒక్క ఎండాకాలం ఏంటి అంకుల్, ఏ సీజన్ అయినా మన మందు బాబులకు మందులోకి ఐస్ కావాలి కదా. అలా చూసుకున్నా ఈ బిజినెస్ ఎప్పుడు హిట్టే. నీది కాన్ఫిడెన్స్ అనాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో అర్థం కావట్లేదురా. సర్లే, ఏదో ఒకటి పెట్టావు కదా, చేసుకో. మీరు అలా చూస్తా ఉండండి, ఈ ఐస్ ఫ్యాక్టరీని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీ అంత పెద్ద చేత. అన్నా ఈడెవడో పొద్దు పొద్దున ఏడుపు మొహం వేసుకుని, ఏమైంది బ్రదర్? మా తాత పోయాడన్నా. తాతే కదా పోయింది, ఏదో మీ ఆవిడ పోయినట్టు అంత ఫీల్ అవుతావు ఎందుకు? నాకు ఇంకా పెళ్లి కాలేదన్నా. పెళ్ళైనా అవ్వకపోయినా తాత చచ్చిపోతే బాధ ఎందుకు? ఆస్తి రాయకుండా చచ్చిపోయాడన్నా. అలాగైతే బాధపడాలే. ఎందుకు భయ్యా, ఈ తాతలందరూ ఇలాగే ఉంటారంట. మీ తాత కూడా ఇంతేనా భయ్యా? ఏ చిచ్చి, మీ తాత కంటే వరస్ట్. సర్లే భయ్యా. అవునేటి ఎలాగొచ్చా, ఏం కావాలేటి? ఏం లేదు భయ్యా, మా తాతని పెట్టడానికి ఒక ఫ్రీజర్ బాక్స్ కావాలి. ఫ్రేజర్ బాక్స్? ఇది ఐస్ ఫ్యాక్టరీ భయ్యా, పట్టపగల వెంకట్రావు కంపెనీ కాదు. ఓ సారీ భయ్యా. వచ్చిన బేరాన్ని ఎందుకు వదులుకోవడం? ఇదిగో భయ్యా భయ్యా ఆగు. ఇప్పుడు ఆస్తి ఇవ్వలేని తాతకి ఎందుకు ఫ్రేజర్ బాక్స్? ఖర్చు దండగా. ఫ్రేజర్ బాక్స్ రెంట్ ఎంత తెలుసా? రోజుకు 2000. 2000? అంత అయితే వేస్ట్ అన్న, ఒక గంట సేపు ఉంచి తీసేస్తాం. ఏ ఎందుకు? ఫ్రేజర్ బాక్స్ లేకపోతేనే మన ఐస్ బాక్స్ ఉందగా. ఐస్ బాక్స్? ఆ దిమ్మ 500. ఒక ఐస్ బాక్స్ 2 దిమ్మలు అట్టుకెళ్ళామనుకో. అవును, మీ తాత హైట్ ఎంత ఉంటాడు? ఆడేంత అన్న, పొట్టి పొలక గడు ఒక 4.5 అడుగులు ఉంటాడు. అలాగైతే ఈజీగా సరిపోద్ది. అలాగైతే 2 దిమ్మలు ఇచ్చి అన్న, ఓ 1000 రూపాయలతో అయిపోద్ది. తీసుకెళ్తాముడు. ఈ బాక్స్ ఏంటన్నా ఇంత ఉంది? స్పెషల్లీ మేడ్ ఫర్ సవాల్ తమ్ముడు. త్వరగా మూతెట్టి పట్టుకెళ్ళిపో, మళ్ళీ ఐస్ కరిగిపోద్ది. ఓకే అన్న. బ్రో ఎంత బ్రో ఐసు? బ్రో దిమ్మ 500 బ్రో ఐసు. 500? అవును బ్రో, సమ్మర్ కదా, రేట్స్ పెరిగాయి. ఆ ముందు 300 చెప్పాడు బ్రో. అది ముందు కదా బ్రో, అందుకే 300. కానీ ఇది ఎక్కడే కదా, అందుకే 500. ఓ అయితే ఒక తెమ్మిచ్చేయండి బ్రో. ఎంతకి దేనికి బ్రో ఐస్? మా చెల్లి రస్నా చేస్తానంది బ్రో. రస్నానా? అవును బ్రో. అయితే ఒక దిమ్మ ఏం సరిపోద్ది బ్రో, 2 దిమ్మలు తీసుకెళ్ళు, నీ చెల్లి ఫుల్ హ్యాపీ అయిపోద్ది. అయితే ఇచ్చేయండి బ్రో. హలో కానీ నేను భయ్యా, మా తాత పోయాడని ఐస్ తీసుకెళ్ళాను కదా. నువ్వు ఇంకా బాక్స్ రిటర్న్ చేయలేదంటమ్మా, ఇంకా శవాన్ని తీయలేదా? తీసారు భయ్యా, కానీ బాక్స్ లో ఐస్ మిగిలిపోయింది. ఏం చేయమంటావు? పడేనా? ఏ పడేకు, నీకు తీసుకెళ్ళినప్పుడు చెప్పలేదా మిగిలిపోయిన ఐస్ రిటర్న్ చేస్తే 200 రూపీస్ రిఫండబుల్. అవునా, మీరు నాకు చెప్పలేదు భయ్యా. ఇప్పుడు చెప్పాను కదా, త్వరగా అట్టుకొచ్చి. ఓకే భయ్యా. ఇదిగో భయ్యా, నా జ్యూస్ షాప్ లో ఐస్ అయిపోయిందని ఫోన్ చేశాను కదా. సార్ మీరేనా? రండి రండి, మీకోసమే ఫ్రెష్ ఐస్ తెప్పించాను. రేదతి ఆ బాక్స్ లో ఐస్ సార్కి ఇవ్వు. దొరే, ఇది తెవన్ దగ్గర నుంచి తెచ్చింత అయితదిరా. అది నీకు తెలుసు నాకు తెలుసు, ఆడికి తెలియదు కదరా. ఇచ్చే ఇచ్చే. థ్యాంక్ యూ భయ్యా, రేపు మళ్ళీ వస్తానే.
ఓకే ఓకే రోజు ఇక్కడే తీసుకోండి. తే తోరా తప్పుతా. ఒరే నేను కొత్తగా ఏం చేశాను రా, మనం జ్యూస్ బండి దగ్గర ఆడు ఐస్ వేస్తానంటే ఏమంటాం? తొద్దంతాం. ఎందుకు? ఆడి శవాల దగ్గర ఐస్ తీసుకొచ్చి వేస్తాడనే కదా. తా మరి నేనేం చేశాను? ఆ మాటను నిజం చేశాను. దాంట్లో ఏముంది? తా రావాలమ్మా రావాలి, చల చలని, కూల్ కూల్, ఐస్ ఐస్. దురే దీది తైత్ ఫ్యాక్టరీ రా. తొల్లైస్ తండోళ్ళగా తల తరుత్తవుతెందుకు? అవును కదా, మర్చిపోయా. Several days later. రాయ్ అగ్ని, సార్ మీరేంటి సార్ పొద్దు పొద్దున్న మా ఇంటికి వచ్చారు? రాయ్ మీ షాప్ మూస్తుందిరా అందుకే. లేకపోతే ఏంట్రా, మీ ఇంటికి మార్నింగ్ రాకూడదా, అర్ధరాత్రి రావాలా? అబ్బా మీరు ఎప్పుడైనా రండి సార్, ఇంటికి మ్యాటర్ చెప్పండి. రాయ్ ఐ వాంట్ కవ్వాల గోవిందరాజు. ఆడేవాడు? అబ్బా గోరాగాడు. ఆ, ఎక్కడాడు? ఆడు మా ఇంట్లో ఎందుకు ఉంటాడు సార్? వాళ్ళ ఇంట్లో ఉంటాడు. రాయ్ ఆలిల్లేరా, ఎక్కడా? పైన సార్ అన్ని సార్లు వచ్చారు గుర్తులేదా? అబ్బా నేనేమైనా గ్రామ వాలంటీర్నారా అందరి ఇల్లు గుర్తు పెట్టుకోవడానికి? అగ్ని రా, అగ్ని అగ్ని, సింగం. అసలు మీరు అగ్గా సింగమా సార్? రాయ్ రెండు రా, మే సాలా క్రాస్ బ్రీడ్. పైన ఉంటాడు సార్, ఎలాండి? నువ్వు కూడా రారా. రే గోరా గోరా. ఏంట్రా మన పొద్దు పొద్దున్నే నీ గుడ్ మార్నింగ్ సార్? రాయ్ ఏంట్రా పడుకున్నావా? లేదు సార్, పకోడీలు వేస్తున్నాను. లేకపోతే ఏంటి సార్, తెల్లారి ఎవడైనా పడుకుంటాడు. రాయ్ వీడెవడో గుర్తున్నాడా? ఎవడీడు? పానీపూరి బండోళ్ళు ఉన్నాడు. పానీపూరి బండోడు కాదురా, నువ్వు ఐస్ అమ్మిన జ్యూస్ బండోడు. ఏంటి భయ్యా, ఐస్ కావాలంటే షాపుకి రావచ్చుగా, ఇలా డైరెక్ట్ గా పోలీసులు వేసుకుని ఇంటికి వచ్చేయాలా? స్టాక్ లేదు, రేపు మార్నింగ్ వచ్చాయి. రాయ్ వాడొచ్చింది స్టాక్ అడగడానికి కాదురా, మరి సాక్ష్యం చెప్పడానికి. సాక్ష్యమా? ఎవరికి దేనికి? నువ్వు అమ్మిన ఐస్ కలిపిన వీడి జ్యూస్ తాగి 10 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఇన్వెస్టిగేట్ చేసి చూసా, నువ్వు శవాల కింద ఐస్ అమ్ముతున్నావంట. లేదు సార్, నా ఐసే శవాల కింద పెడుతున్నారు. రాయ్ లబ్బే. లేదు సార్, నేను ఏ శవాల కింద ఐస్ అమ్మట్లేదు. అసలు ఎవరు చెప్పాడు మీకు? నీ ప్రాణమిత్రుడేరా. తారీ తోరా తీయైతారు తిమ్మతోడ తిప్పిత్తాను తన్నాడు. నిమ్మ సోడా కోసం నమ్మిన ఫ్రెండ్ ని మోసం చేస్తావరా? పదరా స్టేషన్ కి. మాక్సిమర్ గుడ్ మ్యాన్ అండ్ బ్యాడ్ మ్యాన్ వేరియంట్స్ ఇప్పుడు లిమిటెడ్ స్టాక్ లో, లిమిటెడ్ ఆఫర్ లో దొరుకుతున్నాయి. ఈ ఛాన్స్ కనుక మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టం. ఇంకా ఆలోచించకండి, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, క్లిక్ చేసి మీ నార్మల్ పర్ఫ్యూమ్ ని ఈ ప్రీమియం పర్ఫ్యూమ్ తో అప్గ్రేడ్ చేసుకోండి.